ఎల్లుండి మే 17 నుంచి సినిమా థియేటర్ల మూసివేత. ఎప్పటి వరకో తెలుసా? హైదరాబాద్ సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. అవును, నిజం. మే 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సినిమా థియేటర్లను మూసివేయడం ఎందుకు, కారణాలేంటి అనే అనుమానాలు రావచ్చు. అక్కడికే వస్తున్నాం. సహజంగా సమ్మర్, ఎండాకాలంలో బోలెడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దీనికి కారణం ఎన్నికలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కొత్త సినిమాల విడుదలకు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. అంతేకాకుండా ఈసారి సమ్మర్ టార్గెట్గా చిన్న చితక పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సింగిల్ థియేటర్లలో సినిమాలు పడడం లేదు. కొన్ని సినిమాలను రిలీజ్ చేసుకుంటూ చిన్న సినిమాలను ఆడిస్తున్నారు థియేటర్ల యజమానులు. అయితే చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు. ఈ క్రమంలోనే థియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవడం, నష్టాలు వస్తుండటం, మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నారు. సరే, మరి మల్టీప్లెక్స్ సంగతి ఏంటి అంటారా? ఆ థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్, ఇతర భాషా చిత్రాలు వేస్తుంటారు. దీంతో వాళ్లకు గిట్టుబాటు అవుతుంది. దీనికి తోడు మరీ నష్టాలు వస్తున్నాయి అనుకుంటే కొన్ని స్క్రీన్స్ క్లోజ్ చేస్తారు. ఒకే స్క్రీన్పై 2-3 సినిమాలు షోల పరంగా ఆడేస్తారు. దీంతో వాళ్లకు ఇబ్బంది ఉండదు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అలా కాదు కదా. అందుకే వాటిని మూసివేస్తున్నారు. ఈ నష్టాల నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు థియేటర్ యజమానులు. ఆంధ్రాలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతెన్నులు యజమానులను ఆత్మహత్య వైపు ప్రేరేపించినట్లుగా ఉదాహరిస్తున్నారు థియేటర్ యాజమాన్యం.